ఫ్రిస్కో సిటీ టెక్సస్ లో మేయరల్ రన్ ఆఫ్ ఎలక్షన్ జూన్ 13వ తారీఖున జరగబోతున్నాయి. ఇందులో ఫేస్ అవబోతున్నది రాడ్ విల్లర్ అండ్ మార్క్ హిల్. వీళ్ళిద్దరు. ఈ రాడ్ విల్లర్ మేడ్ సమ్ ఇన్సెండియరీ రేసిస్ట్ రిమార్క్స్. ఇమిగ్రెంట్స్ అందరినీ రాట్స్ తో పోల్చాడు. అలాగే హిస్పానిక్స్ దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ డాక్టర్స్ అన్నాడు. సో సమ్హౌ ద రేస్ ఈస్ క్లోజ్. కరెంట్ మేయర్ వచ్చేసి మార్క్ హిల్ ని ఎండోర్స్ చేసేది. ఇది నా రేడార్లోకి ఎందుకు వచ్చిందంటే నేను ఎక్కువగా టెక్సస్ సంబంధించింది, ఇండియన్ డయాస్పోరాకి సంబంధించింది, యాంటీ ఇండియన్ హేట్ గురించి కవర్ చేస్తున్నాను కాబట్టి నా న్యూస్ ఫీడ్ కావచ్చు, నాకు ప్రైవేట్ గా వచ్చే మెసేజ్ల వల్ల కావచ్చు, దిస్ కేమ్ టు మై అటెన్షన్. దెర్ ఈస్ ఆల్వేస్ దిస్ పాసిబిలిటీ ఏంటి, మేబీ పీపుల్ ఆర్ ఓవర్ రియాక్టింగ్ అనేది. సో దానికి సంబంధించి నా స్వాగతం ఏంటో చివరిలో చెప్తానండి. బట్ ఐ వాంట్ బ్రింగ్ యూ సమ్ ఇన్సిడెంట్స్. యాక్చువల్గా వీకెండ్ షోలో డాలస్ ఫోర్ట్ వర్త్ దేశీ గారు, డిఎఫ్డబ్ల్యూ దేశీ గారు ఫోన్ చేసి ఫ్రిస్కో టెక్సస్ లో 2 ఇండియన్ హౌస్ హోల్డ్స్ మీద బర్గ్లరీనో దాడి జరగటం ఏదో జరిగింది. సో దాట్ సీమ్స్ టు బి సమ్ హేట్ క్రైమ్. Well, at least initial indications are. It is not confirmed yet. Actually, something came up just yesterday. ఇది మరి కిరణ్ గారు విన్నారో లేదో తెలియదు నాకు. ప్రాస్పర్ is a city which is just north of Frisco. For those who don't know Texas. So ప్రాస్పర్ లో 3 ఇళ్ళు దేశీ వాళ్ళ ఇళ్ళు టార్గెట్ చేశారు. అండ్ దిస్ ఇస్ అ బర్గ్లరీ, బట్ పోలీస్ ఇస్ నాట్ స్టిల్ సేయింగ్ ద వర్డ్. ఎవరికి ఏమి హాని అయితే జరగలేదు, కానీ ఇల్లు స్పెసిఫిక్ దే ఆర్ మెన్షనింగ్ ఇట్ ఇన్ ద న్యూస్ సేయింగ్ దట్ ఇట్స్ అ టార్గెటెడ్ వైలెన్స్. మోటివ్ అనేది ఇంకా బయటకు రాలేదు. అంటే బర్గ్లరీ అని నేను డయాస్పోరాలో విన్నమాట. ఇది కమ్యూనిటీలో దే ఆర్ నాట్ గివ్ ఇట్ ఆన్ ద న్యూస్ వాట్ హ్యాస్ బీన్ డన్ ఆర్ వాట్ హ్యాస్ బీన్ లాస్ట్. ఎవరికి ఏమి ఇంజరీస్ కాలేదని మాత్రం న్యూస్ లో స్టేట్మెంట్ ఉంది. అండ్ దిస్ ఇస్ అ టార్గెటెడ్ వైలెన్స్ దట్ యాక్చువల్లీ ఐ సీ ఇట్ దట్ వే. ఐ ఫీల్ ద వైబ్ అండ్ ప్రాబబ్లీ this is what worst I was fearing for. డిఎఫ్డబ్ల్యూ దేశీ గారు నా లైఫ్ లో ప్రస్తావించిన ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఇన్సిడెంట్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఇల్లినాయ్ కాంగ్రెస్మన్ శ్రీ తానేదార్ ఈరోజు జస్ట్ అన్ అవర్ ఆర్ 2 ago ఈ పోస్ట్ పెట్టారండి. కాంగ్రెస్మన్ శ్రీ తానేదార్ స్టేట్మెంట్ ఆన్ యాంటీ ఇండియన్ అటాక్స్ ఇన్ ఫ్రిస్కో టెక్సస్. దిస్ is a disgusting act of hate. Racism has no place in our country. I could not find what particular incident he is talking about. It may be the same thing as DFW Desi garu chippindo, I think endo telidu. But apparently something happened in Frisco, Texas today, and tomorrow is the mayoral race. So whatever may be the incident, I don't think this anti-Indian hate, especially that's coming from the Dallas-Fort Worth area, Frisco, Texas, Collin County, Texas, it's not something to be shrugged off. It is easy for Indians to say, second guess ourselves. మన గురించి మనం ఏంటి మరి అతిగా ఆలోచిస్తున్నామని మన గురించి మనం పడటంలో తప్పులేదు. కానీ when other communities are noticing it, you better pay attention. It is easy. ఇది మనం కమ్యూనిటీలో, ఇండియన్ కమ్యూనిటీలో ఉన్నాము. మోస్ట్ ఆఫ్ యూ who are in Frisco చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, టెక్సస్ లో ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ మచ్ క్లోజర్ టు యూ, సో యూ నో బెటర్ దాన్ ఐ డూ. నేను ఇవ్వగలిగే వ్యూ పాయింట్ ఏంటి, ఫ్రమ్ అఫార్ మాకు ఎలా కనపడుతుంది యాజ్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ, రైట్? దట్ ఈస్ ఈజీ ఫర్ us who are somewhat involved. మీరు దగ్గరుంటే మీరు ఒక రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, దూరంగా ఉన్నా నేను ఇండియన్ కమ్యూనిటీలో ఇట్స్ లైక్ దేర్ ఈస్ సంథింగ్ వెస్టెడ్ ఇన్ హియర్. కానీ అవుట్ సైడ్ వాళ్ళకి ఎలా కనపడుతుంది అనేది అది మీకు చూపెట్టాలన్న ఉద్దేశంతో, ముఖ్యోద్దేశంతో ఈ వీడియో అన్నమాట. అలా బయట నుంచి లోపలికి చూసే వాళ్ళలో ఇతను ఒకడు. ఐ డోంట్ రిమెంబర్ హౌ ఐ కేమ్ అక్రాస్ దిస్ వన్. మేబీ సిద్ధార్థ్ రీపోస్ట్ చేశాడో ఇంకెవరో రీపోస్ట్ చేశారో, కానీ వెరీ సెన్సిబుల్ గాయ్. హీస్ నాట్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ఇండియన్స్ ఆర్ ప్రో ఇండియన్స్ ఆ రకంగా మాట్లాడతలేదు. హీ జస్ట్ మేకింగ్ ఎ వెరీ సెన్సిబుల్ అబ్జర్వేషన్ and he agrees that there is anti-Indian hate. And listen to what he has to say. Everyone is all up in arms and hating on the H-1B visa program. And you know what? A couple of months ago, I felt the same way. But let me enlighten you to a new way of thinking. We might be fucking up, y'all.
First of all, I want you guys to know as an American, I'm American first. I want Americans to have jobs. I want Americans to prosper, and I want this country to prosper more than anything else. Even when presidents and senators that I didn't vote for were in office, I cheer them on, including the current president who I did vote for, which I don't always agree with, but I want America to win, and that's what I care about most. Well, right now, people are trying to run Asians, specifically Indians, out of Texas. They say that there's been a mass invasion, tech corridor. There is a lot of fraud, but there's a lot of fraud with any community. No culture is exempt from fraud. There's just different types of fraud in each culture. So the president listened to America and changed the H-1B guidelines. We've had tech layoffs and a lot of AI replace these people's jobs, which means in the next 60 days, if they don't get sponsored by somebody else, these Indians are going to have to head back to India. And all over the internet, I see people cheering for this. Well, first of all, Americans aren't going to school for engineering and being doctors by and large. They're going to school for like gender studies and how to have a septum with a fucking piercing with a blue hair. On top of that, I live in Frisco, Texas, and Indians seriously commit zero crime. It is the safest place to live. They are non-violent, non-confrontational. They can't drive for shit, but other than that, they're good people. And so I see people saying, let's run the Indians out and then housing will be affordable. Well, first of all, these people that are here on H-1B visas, they're mostly making 6 figures a year. So if you're poor, you still can't afford that even when they're gone. The bigger problem is, okay, so they move out and housing does get affordable. Is that what you really want, Frisco, Texas? Is that what you really want, North Texas? You want affordable housing, so you want poorer people, which poorer people tend to commit more crime. So you want to run the people that are a net positive on society and that create zero crime. You want to run them out and take the risk that poor people are going to come in and buy their houses and not commit crimes. Look, I love America, and I'm not on Team India. I'm not. But I can also make economic sense of what's going on, and we're going to run off people out of this country who are literally contributing to the tax system and literally don't commit crimes. We're going to move them out and make their houses cheaper so that poor people can come in who disproportionately commit a lot of crimes. Is that really what you want upper end America? Because it's not what the fuck I want. Mic drop on it. I couldn't say anything better except కొంచెం నా పైచ్యం జోడించాలని. ఏం చెప్పాడండి? బ్రహ్మాండంగా చెప్పాడు. నో కల్చర్ ఈజ్ ఎగ్జాక్ట్ ఫ్రమ్ ఫ్రాడ్. ఈ టెక్ లేఆఫ్స్ వల్ల ఇళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు. అండ్ దెన్ పీపుల్ ఆర్ చీరింగ్ ఫర్ దట్. And he rightly pointed out, like, they're effed up, right? So he mentioned the other thing I mentioned in another video, right? Like about, as an engineering professor, I don't see too many Americans like, well, when I say Americans, my kids are Americans, I'm an American. White Americans coming in droves for engineering fields. Yeah, they're maybe at the best, they're in proportion of the population. That's it. And these high-paying jobs, when they lose their job and they have to sell the houses, $1 million homes, and then go back to India, Laura Ingraham లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? Oh, good, housing will be affordable. By who? Who are going to buy these $1 million homes? He explained it in much more sensible way. ఆ ఎకనామిక్ ప్రాబ్లమ్ ని చాలా బ్యూటిఫుల్ గా లే పర్సన్ లాంగ్వేజ్ లో బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకంతకంటే ఏం చెప్పాలి? You really want to run people who are net positive to the economy and zero crime to bring in what? More crime into Frisco, Texas? ఏం చెప్పాడండి? Chef's kiss. Native born white American looking towards the problem of anti-Indian hate, right? ఇతను ఇంకొక అతను, not an Indian, not a white person, he's an Asian. He's also seeing, ఇతనికి కూడా కనపడుతుంది anti-Indian hate. Indians out there, both in Western countries and just actually in India. I just want to let you know you're not crazy. This is not cool, and you guys are specifically getting it like really bad, and I'm not really 100% sure why. I'm seeing a lot of Indian people dancing and doing parkour, and the racism against Indians is like different. When other minorities are featured in a viral video acting very inappropriately, you get all kinds of dog whistle comments and outright racism. But for the most part, these dog whistlers and like outright racist comments are coming from like nameless, faceless profiles, burner accounts. And I'm not saying that's the ideal state of things, but it's like people who are racist towards other groups know better than to like do it publicly. But on Indian videos, it's people doing it with their regular profiles. It's people with blue check marks, and they're not some like right-wing influencer on Instagram. It's like people with regular profiles, musicians with blue check marks are leaving heinous comments.
And again, I'm not even talking about the food vendors. Like, people have talked about that. Obviously, some of the street food videos are like gross. That's just the truth of it. Never mind the fact that you're making fun of people in like poverty, making food for other people in poverty. I also think a good portion of those like Indian street food vendor videos are made by people being ironic. Like, Indians are on the internet, like they know irony. But I'm ignoring all of that. I'm talking about like random Indian teenagers doing parkour. I've been getting a weird amount of that. The comments on those videos are just like openly hateful from like real profiles. I have some theories as to why, but I want to think about it some more, or I won't. I don't know. Whoever that guy is, very well said. So other people are noticing the anti-Indian hate. That's the whole point of sharing these two videos. ఇక్కడ స్వగతంగా 4 మాటలు చెప్పి ముగిస్తానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, if you are watching this from Texas, Frisco, Texas, and you have a vote there, June 13th mayoral election, please vote for Mark Hill. Please, I mean, like, your life is dependent on it. Please do. నేను ఫ్రిస్కో సిటీ మేయరల్ ఎలక్షన్ నేను అంత క్లోజ్ గా ఏం ఫాలో అవట్లేదండి. జస్ట్ బేస్డ్ ఆన్ మై సోషల్ మీడియా ఫీడ్ ఆర్ ఎనీబడి ప్రైవేట్లీ సెండింగ్ మీ సమ్ మెసేజెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఈ జెఫ్ చైనీ కరెంట్ మేయర్ సీమ్స్ టు బి రీజనబుల్ పర్సన్ టు మీ. ఆయన ఎండోర్స్ చేశాడు మార్క్ హిల్, దట్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్, ఈ రాడ్ విలార్ అనే అతను చేసిన రేసిస్ట్ కామెంట్స్ దట్ ఆర్ ఎనఫ్ ఫర్ మీ టు సే ఈజ్ ఎ bad candidate. So I mean, I just read this Dallas Observer article. అలాగే న్యూయార్క్ టైమ్స్ లో కూడా ఒక ఆర్టికల్ ఉంది, వాషింగ్టన్ పోస్ట్ లో ఒక ఆర్టికల్ ఉంది. జస్ట్ బేస్డ్ ఆన్ దీస్ న్యూస్ స్టోరీస్ అండ్ మై ఓన్ అబ్జర్వేషన్స్ నేను ఇచ్చిన ఎండోర్స్మెంట్ అది. ద అదర్ పార్ట్ ఐ వాంట్ టు మెన్షన్ ఏంటంటే, 2014లో నేను పబ్లిక్ లైఫ్ నుంచి నిష్క్రమించి నా పని ఏదో నేను చూసుకుంటూ పోతున్నాను. 2016లో ట్రంప్ గారు రాజకీయాల్లో దిగాడు. 2015లో దిగాడు. 2016లో ఉధృతంగా చేశాడు, గెలిచాడు. గెలవడం అనుకున్నాను, గెలిచాడు. ఏదో కంటకంగా అనిపించింది, ఒకే 4 ఏళ్ళు భరించాను. 2020లో ఎన్నికల సమయంలో ఏదో కొంచెం ఫోన్ కాల్ చేసి అదో హడావిడి చేసి మొత్తానికి పేడ వెరగడైపోయింది అనుకున్నాను. ట్రంప్ గెలవడం అనుకున్నాను. ఈ ట్రంప్ స్టార్ట్ చేసిన ఈ ద్వేషపూరితమైన ఉద్యమం, ద సోకాల్డ్ మాగా ఉద్యమం ఏదైతే ఉందో, ఇది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మరే ఇతర కారణాల వల్ల కానీ, అంటే దెర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ హెల్ప్ దిస్, కోవిడ్ లాక్అవుట్ కానీ ఏదైనా కానీ, దీనికి సంబంధించిన ప్రక్షాళన ఎప్పుడో జరుగుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఇది ఇంకా ఉధృతమవుతుంది. ఈ ఉధృతమైన నేపథ్యంలో అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వాళ్ళు, మీరు ఈ వీసాలోనే ఉండారో లేకపోతే సిటిజన్స్, అదంతా అనవసరం. బట్ యు ఆర్ హియర్, యువర్ డిస్టింగ్విషబుల్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. స్కిన్ కలర్ కావచ్చు, ఫేషియల్ ఫీచర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అన్ ఇండియన్. ఆఫ్ కోర్స్, ఇండియన్ కి పాకిస్తాన్కి మధ్య, ఇండియన్ కి శ్రీలంకన్ మధ్య తేడా తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు. సో ఇన్ ఎనీ ఈవెంట్, దట్ యాంటీ ఇండియన్ హేట్ అనేది, అది నేను దాదాపు నవంబర్ ప్రాంతం నుంచి దీని సంగతి చెప్తున్నాను. ఇది ఉధృతమవుతుంది, ఇంకా ఉధృతమవుతుంది. నేను అన్నట్టుగానే జరుగుతాను. నేను ఇంకా చెప్పేది ఏంటంటే, ఈ నవంబర్ ఎన్నికల వరకు ఇంకా ఉధృతం అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత తగ్గుతుందని నేను అనుకోవట్లేదు. కానీ ఆ తర్వాత కొంచెం చప్పపడవచ్చు. ఎందుకంటే దెర్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ. ఈ యాంటీ H1B సెంటిమెంట్ ని, యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ని వాడుకొని ఎన్నికల స్ట్రాటజీగా వాడుకోబోతున్నారు. అది టెక్సస్ లో ఎక్కువ జరగబోతుంది. ఎందుకంటే టెక్సస్ లో H1B లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంది. సో అక్కడ పుడుతుంది నిప్పు, దేశం అంతా వ్యాప్తి చెందుతుంది. ఆల్ యూ కెన్ డూ ఈస్ బీ అవేర్, బీ కేర్ఫుల్ అండ్ ఫైట్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే అండి. I don't know. This is not a fight I wanted to do. నేను ఈ వీడియోలు పెడతానికి మొదలు పెట్టినప్పుడు డయాస్పోరా ఇష్యూస్ మాట్లాడదాం అనుకున్నాం, కానీ ఐ మీన్ ఇట్స్ వెరీ ఆబ్వియస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అప్పుడప్పుడు నాకు సందేహం వస్తుంది, ఏంటి నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా అని. బట్ ఐ జస్ట్ షోడ్ యూ ఏ వైట్ అమెరికన్ అండ్ an Asian American who's not Indian. They're telling you the same thing from outside. They're looking from outside in. The anti-Indian hate is real. Focal point is Frisco, Texas. Take care of yourself, Texas. Anna, ఇది అమెరికా. నేను మీ మోహన్ మురళీధర్. నమస్తే.